హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో శాతవాహనకు సంబంధించి పార్ట్ 3 అయితే చెప్తున్నాను. ఆల్రెడీ దీనికి ముందు పార్ట్ 1 పార్ట్ 2 చెప్పేశాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూడండి. ఇప్పుడైతే దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, చాలా రోజుల నుంచి అయితే వీడియో ఆగిపోయింది. ఎందుకంటే నేను కూడా గ్రూప్ 2 క్లాసులు చాలా ఇన్స్టిట్యూట్స్లో చెప్పడం వల్ల నాకు టైం కుదరట్లా చేయడానికి, అందుకే చేయట్లా. రేపటి నుంచి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను, ఖచ్చితంగా చూడండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా కూడా చేస్తున్నాను. ఆ వీడియోలు కూడా కుదిరితే నా ఛానల్లో ఉంటాయి, చూడండి. ఓకే, అదేవిధంగా చూడండి, శాతవాహనకు సంబంధించి ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే, అంటే ఆ శాతవాహనంలో చాప్టర్ మొత్తము కూడా నేను సొంతగా ఒక పీడిఎఫ్ నోట్స్ ప్రిపేర్ చేశాను. దాన్ని పీడిఎఫ్ రూపంలో కూడా టైప్ చేశాను అనమాట. మొత్తం 33 పేజెస్ దాకా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే 9951114455 ఈ నెంబర్కి 30 రూపీస్ అనమాట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. చేసి ఇది ఆ స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని మళ్ళీ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను చూసిన వెంటనే అయితే మీకు ఆ పీడిఎఫ్ని ఫార్వర్డ్ చేస్తా. మీకు రాబోయే గ్రూప్ 2 ఎగ్జామ్కి కానీ లేదా ఏపీపీఎస్సీ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్కి కానీ 100% ఆ మెటీరియల్ నుంచే బిట్స్ వస్తాయి. దీంట్లో అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. ఓకే, సరే చూడండి, ఇక వీడియో కంటిన్యూ. మీకు ఫస్ట్ భాగంలో అంటే పార్ట్ 1లో వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క పరిచయాలు, అదేవిధంగా వాళ్ళకున్న ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళకి సమకాలిక రాజ్యాలు ఏంటో చెప్పుకున్నాం. అదేవిధంగా పార్ట్ 2లో వచ్చేటప్పటికి వాళ్ళకి సంబంధించిన శాసనపరమైన ఆధారాలు ఏంటో చెప్పుకున్నాం అనమాట. శాసన ఆధారాలు అంటారు. నానాఘాట్ శాసనం అని, నాసిక్ శాసనం అని, మేకధోని శాసనం అని, అమరావతి శాసనం అని, హతిగుంపా శాసనం అని, ఇలా చాలా శాసనాలు అయితే చెప్పుకున్నాం. మరి ఈ క్లాస్లో వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి విదేశీ సాహిత్య ఆధారాలు అంటారు. చూడండి, విదేశీ సాహిత్య ఆధారాలు. చూడండి, సాహిత్య ఆధారాలు అంటారు. మామూలుగా అయితే సాహిత్య ఆధారాలు అంటారు. ఈ సాహిత్య ఆధారాలు 2 రకాలు. ఒకటి వచ్చేటప్పటికి విదేశీ సాహిత్య ఆధారాలు ఉంటాయి, రెండోది స్వదేశీ సాహిత్య ఆధారాలు కూడా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం విదేశీ సాహిత్య ఆధారాల గురించి చెప్పుకుందాం, దాని తర్వాత స్వదేశీ గురించి అయితే చెప్పుకుందాం. మరి ఇక్కడ సాహిత్య ఆధారాలు అంటే బుక్స్ అన్నమాట, ప్రధానంగా గ్రంథాలు. దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి ఇండికా అంటారు. చూడండి, గ్రంథం పేరు ఏంటిది? ఇండికా. చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే మెగస్తనీస్ అంటారు. ఇండియన్ హిస్టరీలో చాలాసార్లు అడిగినటువంటి బిట్ అనమాట ఇది. అదోనా, ఇండికా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే మెగస్తనీస్ రాశాడు. ఏ భాషలో రాశాడు అంటే మెగస్తనీస్ గ్రీకు దేశానికి చెందినవాడు కాబట్టి దీనిని ఏ భాషలో రాస్తాడు? గ్రీకు భాషలో రాయడం అయితే జరిగింది. అదేవిధంగా ఆంధ్రుల గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీ సాహిత్యం ఏది అని అడుగుతాడు. అదోనా, ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన మొట్టమొదటి విదేశీ సాహిత్యం ఏది అంటే ఇండికా గ్రంథం. అదోనా, ఇండికా గ్రంథాన్ని మెగస్తనీస్ రాశాడు. మెగస్తనీస్ ఏ భాషలో రాశాడు? గ్రీకు భాషలో. ఆంధ్రుల గురించి ప్రస్తావించబడినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏంటి అని అడిగితే ఇండికా గ్రంథం అని చెప్తారన్నమాట. అదేవిధంగా భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీయుడు ఎవరు అని అడుగుతారు. అదోనా, భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు ఎవరు? తొలి విదేశీ యాత్రికుడు ఎవరు అన్నా కూడా మనం ఏం చెప్పాలి అంటే మెగస్తనీసే చెప్పాలన్నమాట. భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు ఎవరు? మెగస్తనీస్. ఏ దేశానికి చెందినవాడు? గ్రీకు దేశానికి. ఏ గ్రంథం రాశాడు? ఇండికా. ఏ భాషలో రాశాడు? గ్రీకు భాషలో. ఆంధ్రుల గురించి ప్రస్తావించబడిన మొట్టమొదటి విదేశీ గ్రంథం ఏది అని అడిగితే మనం ఏం చెప్పాలి? ఇండికా. అసలు మెగస్తనీసు ఎవరి ఆస్థానానికి భారతదేశానికి వచ్చాడు? భారతదేశంలో ఎవరి ఆస్థానానికి వచ్చాడు అంటే చూడండి, మనకి మౌర్య వంశ స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్య అంటారు. ఎవరు? చంద్రగుప్త మౌర్య అంటారు అనమాట. ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో భారతదేశానికి రావడం అయితే జరిగింది అనమాట. యాక్చువల్గా గ్రీకు దేశానికి చెందిన సెల్యూకస్ నికేటర్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆయన కూతుర్ని చంద్రగుప్త మౌర్యుడు వివాహం చేసుకుంటాడు అనమాట. సో అప్పుడు సెల్యూకస్ నికేటర్ తన అల్లుడి యొక్క పరిపాలన భారతదేశంలో ఎలా ఉందో గొప్పగా రాయమని చెప్పి మెగస్తనీస్ భారతదేశానికి పంపుతాడు. ఆ మెగస్తనీస్ భారతదేశానికి వచ్చి చంద్రగుప్త
చంద్రగుప్త మౌర్యుడితో పాటు అతని యొక్క సమకాలిక రాజ్యాలు ఏంటి, అదొన్నా ఆయనతో పాటు సమకాలికంగా ఏ ఏ రాజ్యాలు ఉన్నాయి, వీళ్ళకి ఎవరెవరు సామంతులుగా పనిచేస్తున్నారు, అలా వాటన్నిటి గురించి ప్రస్తావిస్తూ మన ఆంధ్రుల గురించి కూడా దీంట్లో ప్రస్తావించడం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆంధ్రుల గురించి మరి ఏం ప్రస్తావన చేశారు ఈ గ్రంథంలో అంటే ఆంధ్రుల యొక్క రాజకీయ వ్యవస్థను గురించి ప్రస్తావించారు. రాజకీయ వ్యవస్థ అంటారు చూడండి, రాజకీయ వ్యవస్థను గురించి దీంట్లో అయితే ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రులకు 30 కోటలు ఉన్నాయి. ఆంధ్రులకంట ఎన్ని కోటలు? 30 కోటలు ఉన్నాయి, లేదా వీటినే దుర్గాలు అంటారు అనమాట. 30 కోటలు లేదా 30 దుర్గాలు ఉన్నాయని. అదేవిధంగా 1,00,000 కాల్ బలం అంటారు, సైనిక బలం అనమాట. 1,00,000 కాల్ బలం ఉంది అని చెప్పి చూడండి, ఆంధ్రుల గురించి రాజకీయ వ్యవస్థ గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు ఈ గ్రంథంలో? వాళ్ళకి 30 కోటలు ఉన్నాయని, 1,00,000 కాల్బలం ఉందని, అదేవిధంగా 2,000 అశ్వక బలం ఉందని, గుర్రాలు అనమాట, 2,000 అశ్వక బలం ఉంది అని, అదేవిధంగా 1000 గజబలం అంట చూడండి, 1000 గజబలం ఉంది అని ఈ ఇండికా గ్రంథంలో అయితే ప్రస్తావించబడింది. ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇండికా గ్రంథంలో ఏం రాశాడు? ఆంధ్రులకి 30 దుర్గాలు లేదా కోటలు ఉన్నాయని, 1,00,000 కాల్బలం ఉందని, 20,000 అశ్వక బలం ఉందని, 2,000 అశ్వక బలం ఉందని, 1000 గజబలం ఉంది అని చెప్పి మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో రాయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇండికా గ్రంథంలో మెగస్తనీసు ఇంకొక మాట అన్నాడు అనమాట. ఏంటి అంటే బంగారు పుట్టలు పెట్టే చూడండి, బంగారు పుట్టలు పెట్టే, బంగారు పుట్టలు పెట్టే చేమలు భారతదేశంలో ఉన్నాయి అని చెప్పాడు అనమాట. అదోనా, బంగారు పుట్టలు పెట్టే చేమలు భారతదేశంలో ఉన్నాయి అని చెప్పి మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో రాశాడు. ఇక్కడ బంగారు పుట్టలు పెట్టే చేమలు అంటే నిజంగా బంగారు పుట్టలు పెట్టవు, అంటే అంత సంపద భారతదేశంలో ఉన్నది అనే అర్థంతో అయితే చెప్పారనమాట. అదోనా, బంగారు పుట్టలు పెట్టేటటువంటి చేమలు అంటే అంత సంపద భారతదేశంలో ఉంది అని ఈయన ఇండికా గ్రంథంలో అయితే ఇలా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ దాని తర్వాత రెండో ఆధారం వచ్చేటప్పటికి న్యాచురల్ హిస్టరీ అంటారు చూడండి. న్యాచురల్ హిస్టరీ, ఇది గ్రంథం పేరు అనమాట, న్యాచురల్ హిస్టరీ. న్యాచురల్ హిస్టరీ అంటారు అనమాట. మరి న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే చూడండి, ప్లీనీ అని ఒక ఆయన ఉంటాడు అనమాట. ఎవరు? ప్లీనీ అంటారు. న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే ప్లీనీ రచించాడు. ఏ భాషలో రచించాడు అంటే లాటిన్ భాషలో రచించాడు అనమాట. ఏ భాష? లాటిన్ భాష. న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని ప్లీనీ రచించాడు. ఏ భాషలో రచించాడు అంటే లాటిన్ భాషలో రచించాడు. మరి ప్లీనీ ఏ నగరానికి చెందినవాడు అంటే రోమ్ అనమాట. ఇటలీలోని రోమ్ చూసారా, రోమ్ నగరానికి చెందినవాడు. ఆ ఇటలీలోని రోమ్ లో లాటిన్ భాష ఉంటది అనమాట. అందుకని ఇతను లాటిన్ భాషలోని ఈ గ్రంథాన్ని రాయడం అయితే జరిగింది. ఈయన ఒక మాట అంటాడు అనమాట. ఈ గ్రంథంలో ఈయన ఒక మాట అన్నాడు, ఇది చాలా సార్లు మనల్ని ఎగ్జామ్ లో కూడా అడిగిన బిట్ అనమాట. ఏంటి అంటే రోమ్ సంపద అంతా చూడండి, రోమ్ సంపద అంతా లేదా ఐరోపా సంపద అంతా. ఎందుకంటే ఇటలీ అనేది కూడా యూరోప్ కాంటినెంట్ లోనే కదా మనకుంది, అందుకని అనమాట. రోమ్ సంపద అంతా లేదా ఐరోపా సంపద అంతా భారతదేశానికి తరలి వెళ్ళిపోతుంది. భారతదేశానికి తరలి వెళ్ళిపోతుంది అని ఏ గ్రంథంలో ప్రస్తావించబడింది అని అడిగితే న్యాచురల్ హిస్టరీలో ప్రస్తావించబడింది. చూడండి, ప్లీనీ ఏమంటున్నాడు? రోమ్ సంపద అంతా లేదా ఐరోపా సంపద అంతా కూడా భారతదేశానికి తరలి వెళ్ళిపోతుంది. అంటే ఐరోపాలో ఉన్నటువంటి బంగారం మొత్తం తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి కాస్ట్ తక్కువైన వస్తువులు అంటే స్పైసెస్ కానీ, చీరలు కానీ, దుస్తులు కానీ ఇట్లాంటివి తీసుకెళ్తున్నాం. మనమేమో బంగారం ఇస్తున్నాము, వాళ్ళ దగ్గర నుంచే మనం సింపుల్గా స్పైసెస్ లాంటివి తెచ్చుకుంటున్నాం, సుగంధ ద్రవ్యాలు అంటాం అనమాట, ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. సో మన సంపద అంతా కూడా ఐరోపా సంపద అంతా భారతదేశానికి తరలి వెళ్ళిపోతుంది అని చెప్పి ఎవరు? ప్లీనీ తన న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో రాయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ గ్రంథంలో మరి మన ఆంధ్రుల ప్రస్తావన, శాతవాహన ప్రస్తావన ఎలా ఉంది అంటే చూడండి, శాతవాహనుల యొక్క వర్తకం గురించి, వాణిజ్యం గురించి ఈ గ్రంథంలో అయితే ప్రస్తావించడం జరిగింది. ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ గ్రంథంలో శాతవాహనుల యొక్క వర్తక వాణిజ్యాల గురించి చెప్పబడింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదవుతుందా? నెక్స్ట్ దాని తర్వాత చూడండి, మనకి ఇదే గ్రంథంలో అనమాట మైసోలియా అంటారు. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది, మైసోలియా అంటారు అనమాట. మైసోలియాని మనం ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాము అంటే మచిలీపట్నం అంటున్నాం. ఏంటిది? మచిలీపట్నం.
అంటే మచిలీపట్నాన్ని ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళు, మైసోలియా అని పిలిచేవాళ్ళు. ఈ మచిలీపట్నం నుండి ముఖ్యంగా వస్త్రాలు అనమాట. అవి కూడా ఏ రకం వస్త్రాలు అంటే మస్లిన్ వస్త్రాలు అంటారు. ఇక్కడ రాస్తున్నాం చూడండి, మస్లిన్ వస్త్రాలు. చూడండి ఈయన ఏం చెప్తున్నాడు అంటే మైసీలియా మచిలీపట్నం నుండి మస్లిన్ వస్త్రాలు రోమ్కి, ఎక్కడికి, రోమ్కి ఎగుమతి చేసేవారు అని ఇలా వర్తక వాణిజ్యం గురించి ఈ గ్రంథంలో చెప్పబడింది. అదవుతుందా? వీళ్ళ యొక్క వర్తక వాణిజ్యం గురించి అంటే ఏంటిది, ఎక్కువగా అంటే శాతవాహనులు మైసోలియా లేదా మచిలీపట్నం పోర్టు నుంచి మస్లిన్ వస్త్రాలను రోమ్ దేశానికి ఎగుమతి చేసేవాళ్ళు అని చెప్పి నేచురల్ హిస్టరీలో ప్లీనీ అనే వ్యక్తి రాయడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి మూడో గ్రంథం అనమాట, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అంటారు అనమాట. ఇక్కడ రాస్తున్నాం చూడండి, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అంటారు అనమాట. ఎరిత్రియన్ సీ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అంటారు అనమాట. ఇది కూడా ఒక గ్రంథం పేరు అనమాట, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అన్నమాట. మరి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీకే ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. అదొద్దా, ఇంకొక పేరు కూడా ఉంది దీనికి. ఏంటిది అదంటే ఎర్ర సముద్రంపై అంటారు. చూడండి, ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య అంటారు. నావికుని దినచర్య, ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య అన్న పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అన్న ఒక్కటే, రెండు వేరు వేరు కాదు. మరి ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే అజ్ఞాత వ్యక్తి అంటారు. ఎవరు? అజ్ఞాత వ్యక్తి, లేదా దీనినే మనం అజ్ఞాత గ్రీకు నావికుడు అని కూడా చదువుకోవచ్చు. అజ్ఞాత గ్రీకు నావికుడు అని కూడా చదువుకోవచ్చు. కాబట్టి అజ్ఞాత గ్రీకు నావికుడు ఎవరు అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి గ్రీకు దేశం నుంచి ఆంధ్రాకు వచ్చి ఇక్కడ మొత్తం పరిశీలించి బుక్కు రాసి మళ్ళా వాళ్ళ దేశానికి వెళ్తా తిరిగి మధ్యలో చనిపోయాడు అనమాట. ఆయన సముద్రంలో చనిపోయినట్టు, ఎర్ర సముద్రంలో ఉంది కదా మనకి, ఎరిత్రియన్ సీ ఉంది కదా, అక్కడ చనిపోవడం, ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన రాసిన బుక్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దొరకడం అయితే జరిగింది. అందుకని అది ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ దాంట్లో ఏముందో విషయం మాత్రం మనకి చాలా క్లియర్గా తెలుసు అనమాట. అందుకని అజ్ఞాత గ్రీకు నావికుడు రాశాడు అంటాడు. మరి గ్రీకు నావికుడు అంటాడు కాబట్టి ఈ గ్రంథం ఏ భాషలో రాయబడింది అంటే గ్రీకు భాషలోనే రాయబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో కూడా ముఖ్యంగా దేని గురించి చెప్పారు అంటే వర్తకం గురించి, అదేవిధంగా వాణిజ్యం గురించి. చూడండి, వర్తక వాణిజ్య విషయాల గురించి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథంలో అయితే వివరించబడింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ గ్రంథంలో అరికమేడు అంటారు అనమాట. చూడండి, అరికమేడు ఏంటిది? ఇది అరికమేడు అనేది ఓడరేవ్ అనమాట. ప్రస్తుతం అరికమేడు అనేది ఎక్కడ ఉంది అంటే మనకి పుదుచ్చేరిలో ఉందన్నమాట. ఏంటిది? పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అంటాం కదా. కాబట్టి మనకి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా ఎక్కడి నుండి ఈ వర్తక వాణిజ్యాలు చేసేవాళ్ళు అంటే అరికమేడు నుంచి చేసేవాళ్ళు అని చెప్పి ఈ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథంలో ఉంది. మనకు అంతకుముందు నేచురల్ హిస్టరీలో అయితే ఎక్కడ నుండి మైసోలియా మచిలీపట్నం అని చెప్పాం కదా, ఇదైతే ఎక్కడి నుంచి ఎక్కువగా వ్యాపారం చేస్తారని ఉందన్నమాట. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత నాలుగో గ్రంథం అనమాట. నాలుగో గ్రంథం వచ్చేటప్పటికి గైడ్ టు జియోగ్రఫీ అంటారు అనమాట. గైడ్ టు జియోగ్రఫీ అంటారు. గైడ్ టు జియోగ్రఫీ, గైడ్ టు జియోగ్రఫీ అంటారు. మరి గైడ్ టు జియోగ్రఫీ అని ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే టాలమీ రాశాడు. ఎవరు రాశారు? టాలమీ అంటారు అనమాట. గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే టాలమీ రాశాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గైడ్ టు జియోగ్రఫీలో ప్రధానంగా దేని గురించి చర్చించబడింది ఈ గ్రంథంలో అంటే శాతవాహనుల యొక్క పరిపాలన గురించి. దేని గురించి? శాతవాహనుల యొక్క పరిపాలన గురించి, వ్యాపార కేంద్రాల గురించి. వ్యాపార కేంద్రాల గురించి, పరిపాలన గురించి, వ్యాపార కేంద్రాల గురించి ప్రధానంగా అయితే దీంట్లో చర్చించబడింది. అదేవిధంగా వీళ్ళు వచ్చేటప్పటికి శాతవాహనుల కాలంలో బరుకచ్చా అనే బరుకచ్చా అంటారు అనమాట. బరుకచ్చా అంటారు. ప్రస్తుతం దీన్ని మనం బ్రోచ్ అంటున్నాం, గుర్తుపెట్టుకోండి. బరుకచ్చా అనే మనం ఇప్పుడు బ్రోచ్ అంటున్నాం. ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉందన్నమాట. గైడ్ టు జాగ్రఫీ గ్రంథంలో ఈయన ఏం చెప్పాడు అంటే వీళ్ళు పశ్చిమ తీర ప్రాంతం పైన బరుకచ్చా మీద, అంటే పశ్చిమ తీరంలో గుజరాత్లోని బరుకచ్చా ప్రాంతం దగ్గర
శాతవాహనులకి శకులకి మధ్య ఎప్పుడూ కూడా సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు అనమాట. అదో బరుకచ్చా వద్ద శకులకి శాతవాహనులకి ఎప్పుడూ కూడా వీళ్ళకి మధ్య అక్కడ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి గైడ్ టు జియోగ్రఫీ గ్రంథంలో టాలమీ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇండికా గ్రంథం ఒకటి, నేచురల్ హిస్టరీ గ్రంథం ఒకటి, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ ఒకటి, జియోగ్రఫీ ఆఫ్ గైడ్ టు జియోగ్రఫీ ఒక గ్రంథం అనమాట. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 5వ గ్రంథం అనమాట. 5వ గ్రంథం ఏంటి అంటే సియుకి అంటారు. ఏంటిది? సియుకి అంటారు అనమాట. గ్రంథం పేరు సియుకి అంటారు. మరి సియుకి గ్రంథాన్ని కనుక తీసుకున్నట్లయితే ఎవరు రాశారు ఈ సియుకి గ్రంథాన్ని అంటే హుయాన్ సాంగ్ అంటారు అనమాట. చూడండి ఇక్కడ రాసిన హుయాన్ సాంగ్ అనే వ్యక్తి రాశాడు అనమాట. సియుకి అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే హుయాన్ సాంగ్ రాశాడు. ఈ సియుకి అనే గ్రంథానికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, బుద్ధిస్ట్ రికార్డ్స్ అంటారు. చూడండి, బుద్ధిస్ట్ రికార్డ్స్ అంటారు. బుద్ధిస్ట్ రికార్డ్స్. ఎందుకంటే సియుకి గ్రంథంలో ఎక్కువగా ఏ మతం గురించి చర్చించబడింది అంటే బౌద్ధ మతం గురించి చర్చించబడింది అనమాట. అందుకనే దీన్ని ఏమని పిలుస్తారు అంటే బుద్ధిస్ట్ రికార్డ్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. అయితే హుయాన్ సాంగ్ అనే వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అంటే చైనా దేశానికి చెందినవాడు అనమాట. ఇతను భారతదేశానికి ఎవరి కాలంలో వస్తాడు అంటే హర్షుడు అంటారు. ఏం పేరు? హర్షుడు లేదా హర్షవర్ధనుడు అంటారు. ఆయన కాలంలో భారతదేశానికి రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఇతని యాత్రికులలో చూడండి, యాత్రికులలో రారాజు అనే బిరుదు కూడా ఉందన్నమాట ఇతనికి. యాత్రికులలో రారాజు అంటారు అనమాట. యాత్రికులలో రారాజు అనే బిరుదు ఎవరికి ఉంది అంటే హుయాన్ సాంగ్ అయితే ఉంది. అదేవిధంగా ఇతను భారతదేశంలో కాశ్మీరు నుంచి తమిళనాడు వరకు కూడా మొత్తం పరిశీలించాడు అనమాట. కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు కూడా భారతదేశం మొత్తాన్ని సందర్శించి ఎవరెవరు ఎక్కడ పరిపాలిస్తున్నారో ఎలా పరిపాలించారో చెప్పడం అనేది జరిగింది అనమాట. ఆ సందర్భంలోనే మన శాతవాహనుల యొక్క ప్రస్తావన కూడా ఈ గ్రంథంలో తీసుకురావడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా చూడండి, 5 కూడా మనకి విదేశీ సాహిత్య ఆధారాలు అన్నమాట. ఏంటిది? విదేశీ సాహిత్య ఆధారాలు అంటారు అనమాట. ఏంటేంటివి విదేశీ సాహిత్య ఆధారాలు అంటే చూడండి, ఇండికా గ్రంథం మెగస్తనీస్ రాశాడు, నేచురల్ హిస్టరీ ప్లీనీ రాశాడు, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అజ్ఞాత గ్రీకు నావికుడు రాశాడు, గైడ్ టు జియోగ్రఫీ టాలమీ రాశాడు, సియుకి హుయాన్ సాంగ్ రాశాడు. నెక్స్ట్ దాని తర్వాత రెండోది వచ్చేటప్పటికి చూడండి, స్వదేశీ సాహిత్య ఆధారాలు అంటారు. స్వదేశీ సాహిత్య ఆధారాలు, స్వదేశీ సాహిత్య ఆధారాలు అంటారు. ఇందాక మనం విదేశీ సాహిత్య ఆధారాలు చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి స్వదేశీ సాహిత్య ఆధారాలు అంటారు అన్నమాట. దాంట్లో ఒకటి వచ్చేటప్పటికి బృహత్ కథ అంటారు. చూడండి, బృహత్ కథ గ్రంథం పేరు అనమాట. ఇది బృహత్ కథ అంటారు. ఇది ఒక గ్రంథం అనమాట. ఇది స్వదేశీ సాహిత్య ఆధారాలకు ఎగ్జాంపుల్. మరి బృహద్గథ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే గుణార్జుడు అంటారు. చూడండి, గుణార్జుడు ఆయన పేరు అనమాట. బృహద్గథ అనే గ్రంథాన్ని గుణార్జుడు రాశాడు అనమాట. ఏ భాషలో రాశాడు అంటే పైశాచిక భాషలో రాస్తాడు. ఏ భాషలో? పైశాచిక భాషలో రాయడం అయితే జరిగింది. అదేవిధంగా గుణార్జుడు అసలు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే మనకి శాతవాహనంలో ఒక చక్రవర్తి అయిన కుంతల శాతకర్ణి అంటారు. కుంతల శాతకర్ణి. చూడండి, బృహత్ కథ రాసిన గుణార్జుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండేవాడు అన్నమాట. అదేవిధంగా ఈ గ్రంథంలో మొత్తం బృహత్కథ గ్రంథంలో 7000 శ్లోకాలు ఉన్నాయంట. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 7000 శ్లోకాలు ఉన్నాయంట. 7 కథలు ఉన్నాయి అన్నమాట. చూడండి, బృహత్కథని గుణార్జుడు పైశాచిక భాషలో 7000 శ్లోకాలతో 7 కథలతో రాయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ఈ గ్రంథం అనేది అలౌభ్యం అంటారు అనమాట. ఏంటిది? అలౌభ్యం. అలౌభ్యం అంటే లభ్యమైనది కాదు, అంటే ప్రస్తుతం ఈ గ్రంథం అందుబాటులో లేదనమాట. అదొక అందుబాటులో లేదు అంటే అర్థం ఏంటి అంటే పైశాచిక భాషలో ఈ గ్రంథాన్ని రాయడం వల్ల అది కుంతల శాతకర్ణికి అర్థం కాకపోవడంతో ఆ గ్రంథాన్ని పక్కన పడేశాడు అనమాట ఆయన. అప్పుడు బృహత్ కథ రాసిన గుణార్జుడికి బాధేసింది. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి రాశాను, ఈ బుక్కు విలువ లేకుండా పోయింది అని చెప్పి ఆ బుక్ను కాల్ చేయబోతాడు అనమాట. అదో నిప్పెలిగిస్తాడు. అప్పుడు సగం వరకు కూడా అంటుకుంటుంది అనమాట, చాలా వరకు కాలిపోయిద్ది అనమాట. అయితే చివరిలో ఉండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి దాన్ని ఏం చేస్తాడు? ఆర్పేస్తాడు అనమాట. ఆ లభ్యమైన వరకు పెట్టుకొని కొంతమంది దాన్ని ఆధారంగా చేసుకొని బుక్స్ అయితే రాశారు. అంటే పూర్తి స్థాయిలో బృహత్ కథ అనే గ్రంథం ప్రస్తుతం అయితే లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆ మిగిలినటువంటి దాన్నే ఒక ఆయన ఉన్నాడు అనమాట. అదో ఆయన పేరు దుర్వినితుడు అంటారు. చూడండి, దుర్వినుతుడు అంటారు.
ఈ దుర్వినుతుడు ఆ మిగిలినటువంటి బుక్కునే ఏ భాషలోకి తర్జుమా చేశాడు అంటే సంస్కృత భాషలోకి తర్జుమా చేశాడు. దుర్వినుతుడు అనే వ్యక్తి ఆ గ్రంథాన్ని సంస్కృత భాషలోకి ఏం చేశాడు, అనువాదం అయితే చేశాడు. మనకి పంచతంత్రం అంటాం కదా, మనం టీవీలో చూసేవాళ్ళం. పంచతంత్రంలో కథలు ఉంటాయి చూసారా, ఆ పంచతంత్రంలోని నీతి కథలన్నీ కూడా ఈ గ్రంథంలోనే రాయబడ్డాయి ఫస్ట్ అన్నమాట. పంచతంత్రంలోని ఆ కథలన్నీ కూడా దేంటిది, దీనికి సంబంధించినవే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ బృహత్ కథకి ఆధారంగా చాలా మంది చాలా గ్రంథాలు రాశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బృహత్ కథ మంజరి అంటారు చూడండి, బృహత్ కథ మంజరి అంటారు అనమాట, మంజరి. మరి బృహత్ కథ మంజరి అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే క్షేమేంద్రుడు అంటారు. చూడండి, బృహత్ కథ ఎవరు రాశారు అంటే గుణార్జుడు. బృహత్ కథ మంజరి ఎవరు రాశారు అంటే మనం క్షేమేంద్రుడు అంటారు. అదేవిధంగా కథా సరిత్సాగరం అంటారు, సరిత్సాగరం. చూడండి, కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే సోమదేవ సూరి అంటారు. ఎవరు, సోమదేవ సూరి అంటారు అన్నమాట. అదేవిధంగా బుద్ధ, చూడండి రాసిన బుద్ధ కథ శ్లోక సంగ్రహం అంటారు, శ్లోక సంగ్రహం అంటారు అన్నమాట. ఈ శ్లోక సంగ్రహం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే బుద్ధ స్వామి అయితే రాస్తాడు. ఎవరు, బుద్ధ స్వామి రాస్తాడు అనమాట. అంటే బృహత్ కథ ఆధారంగా వీళ్ళందరూ కూడా ఈ గ్రంథాలను అయితే రచించారు. కాబట్టి స్వదేశీ ఆధారాలలో మనకి బృహత్ కథ అనేది కూడా ఒక ఆధారంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత రెండవ ఆధారం వచ్చేటప్పటికి ఇప్పుడే చెప్పుకున్నాం పైన కథా సరిత్సాగరం అంటారు, కథా సరిత్సాగరం అంటారు అనమాట. ఈ కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ఇక్కడే చెప్పుకున్నాం చూడండి మనం, సోమదేవ సూరి రాయడం అయితే జరిగింది. మరి ఏ భాషలో రాశాడు అంటే సంస్కృతం భాషలో రాశాడు. ఇది గుర్తుపెట్టుకోండి, సంస్కృతంలో రాశాడు. పైన బృహత్ కథ అనేది పైశాచిక భాషలో రాశాడని చెప్పాం. ఇక్కడ కథా సరిత్సాగరం అనేది మనకి సంస్కృత భాషలో రాయడం అనేది జరిగింది. అదేవిధంగా శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులను ఈ గ్రంథంలో తెలపడం అయితే జరిగింది. సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక పరిస్థితుల గురించి శ్యామదేవ సూరి సంస్కృతం భాషలో రాసిన కథా సరిత్సాగరంలో అయితే వివరించబడ్డాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బౌద్ధ మతానికి చెందిన ఆచార్య నాగార్జునుడు అంటారు, ఆచార్య నాగార్జునుడు హత్యకు గురయ్యాడు. చూడండి, ఆచార్య నాగార్జునుడు అంట హత్యకు గురయ్యాడంట. అది కూడా ఎవరి చేతిలో అంటే శాతవాహనుల యొక్క యువరాజు చేతిలో. యువరాజు అంటే నెక్స్ట్ కాబోయే చక్రవర్తి అని అర్థం. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి చక్రవర్తి అనుకోండి, వాళ్ళ కొడుకుని యువరాజు అంటారు అనమాట. అలా ఒక యువరాజు చేతిలో చనిపోయాడంట. ఆ యువరాజు ఎవరనే చెప్పలే మనకి. కథా సరిత్సాగరం గ్రంథం ప్రకారం ఆచార్య నాగార్జునుడు హత్యకు గురయ్యాడు. ఆచార్య నాగార్జునుడిని హత్య చేసింది ఎవరు అంటే శాతవాహన వంశంలో ఒక యువరాజు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత మూడో గ్రంథం వచ్చేటప్పటికి గాథ సప్తసతి అంటారు. చూడండి, గాథ సప్తసతి అంటారు అనమాట, గాథ సప్తసతి అంటారు. దీనికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, సప్తసయి అంటారు. ఇక్కడ రాసిన చూడండి, సప్తసయి అంటారు అన్నమాట. గాథ సప్తసయి అనే గ్రంథం అనమాట. మరి ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే హలుడు రాయడం అయితే జరిగింది అనమాట. చూడండి, హాలుడు అంటారు లేదా, హలుడు అంటారు అనమాట. గాథ సప్తసతిని హాలుడు రాయడం అయితే జరిగింది. ఏ భాషలో రాశాడు అంటే ప్రాకృతం భాషలో రాశాడు అనమాట. ఏ భాషలో, ప్రాకృతం అంటారు. ఏంటిది, ప్రాకృతం భాషలో రాయడం అయితే జరిగింది. ఈ హలుడు చక్రవర్తి అనమాట. శాతవాహన వంశంలో ఇతను ఒక చక్రవర్తి అనమాట. మరి చక్రవర్తి ప్లస్ గ్రంథాన్ని రాశాడు కాబట్టి ఈయన కవి కూడా అవుతాడు అనమాట. అందుకని ఈయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే కవి వత్సలుడు అంటారు. ఏం పేరు, కవి వత్సలుడు అంటారు. ఇది గుర్తుపెట్టుకో. ఈయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటిది, కవి వత్సలుడు. నెక్స్ట్, ఈయన కవి వత్సలుడు. ఎందుకంటే కవి వత్సలుడు, ఇతను చక్రవర్తి ప్లస్ కవి అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఈ రచన దేంతో ప్రారంభమైంది అంటే చూడండి, ఈ గ్రంథం అనేది ఒక దేవుడు యొక్క ప్రార్థనతో స్టార్ట్ అయ్యింది అనమాట. అది ఏ దేవుడు అంటే శివుడు అంటారు అనమాట. ఏంటిది, శివుడు అనమాట. గాథ సప్తసతి అనే గ్రంథం శివుడి యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ గ్రంథంలో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి అనమాట. గాథ సప్తసతిలో కొన్ని తెలుగు పదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అత్త అనే తెలుగు పదం, అందం అనే తెలుగు పదం, అర్థం అనే తెలుగు పదం,
పాడి అనే తెలుగు పదం. అదవుతుందా? ఇలాంటివన్నీ కూడా అదేవిధంగా పొట్ట అంటారు. ఏంటిది? పొట్ట అనమాట. ఇలాంటి మనం వాడేటటువంటి తెలుగు పదాలు మనకి ఏ గ్రంథంలో కనబడతాయి అంటే గాథ సప్తాసతి అనే గ్రంథంలో అయితే కనబడుతుంది. కాబట్టి ఇది కూడా మనకు ఒక ఆధారంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత 4వది వచ్చేటప్పటికి లీలావతి పరిణయం అంటారు. చూడండి, లీలావతి పరిణయం, లీలావతి పరిణయం అంటారు. ఇదొక గ్రంథం అన్నమాట. మరి లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే కుతూహలుడు రాస్తాడు అనమాట. కుతూహలుడు అంటారు అనమాట. ఈ కుతూహలుడు ఏ భాషలో రాశాడు అంటే ప్రాకృతం భాషలో రాశాడు. చూడండి, బృహత్ కథ అయితే పైశాచిక భాష, కథా సరిత్సాగరం అయితే సంస్కృత భాష, కాద సప్తాసతి అయితే ప్రాకృతం భాష. ఇప్పుడు లీలావతి పరిణయం అయితే ప్రాకృత భాష. ఎవరు రాశారు? కుతూహలుడు రాయడం అయితే జరిగింది. ఈయన ఏం చెప్తున్నాడు అంటే లీలావతి, చూడండి, శ్రీలంక రాకుమార్తె అంటే ఏమో. ఎవరు? శ్రీలంక రాకుమార్తె. శ్రీలంక రాకుమార్తె అయినటువంటి ఎవరు? లీలావతికి శాతవాహన చక్రవర్తి అయినటువంటి హలుడు అనమాట. ఎవరు? హలుడు. వీళ్ళిద్దరికీ మధ్య ప్రేమాయణం జరిగిద్ది. వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. దాని గురించి ఎవరు? కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథంలో రాశాడు. అదవునా? లీలావతి పరిణయం అంటే ఏంటిది? ఎవరు? లీలావతికి హలుడికి మధ్య జరిగినటువంటి వివాహం గురించి ప్రాకృత భాషలో కుతూహలుడు ఒక గ్రంథం రాయడం అయితే జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 5వ గ్రంథం అనమాట. మరి 5వ గ్రంథం కనుక తీసుకున్నట్లయితే 5వ గ్రంథం కనుక తీసుకున్నట్లయితే కామసూత్ర అంటారు. గ్రంథం పేరు ఏంటిది? కామసూత్ర అంటారు అనమాట. మరి కామసూత్ర అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? కామసూత్ర అనేది మన అందరికీ తెలిసిందనమాట. ఎవరు రాశారు? వాత్సాయనుడు రాయడం అయితే జరిగింది. వాత్సాయనుడు అంటారు. కామసూత్ర అనే గ్రంథాన్ని వాత్సాయనుడు రాశాడు. ఏ భాషలో రాశాడు అంటే సంస్కృతం భాషలో రాశాడు అనమాట. ఏ భాష? సంస్కృతం భాషలో రాయడం అయితే జరిగింది. వాత్సాయనుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే కుంతల శాతకర్ణి అంటారు. కుంతల శాతకర్ణి. చూడండి, వాత్సాయనుడు కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉంటూ ఒక గ్రంథాన్ని రాశాడు. దాన్ని కామసూత్ర అంటారు. ఆ గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు అంటే సంస్కృత భాషలో రాశాడు. అదేవిధంగా కుంతల శాతకర్ణి అయినటువంటి భార్య మలయావతి అంటారు. చూడండి, ఆమె పేరేం పేరు? మలయావతి అంటారు అనమాట. ఈ కుంతల శాతకర్ణి అదేవిధంగా ఆయన భార్య మలయావతి వీరిద్దరూ కూడా శృంగార సమయంలో కరిర్త అంటారు. చూడండి, ఇక్కడ రాస్తున్నాను, కరిర్త. కరిర్త ఇది ఒక ఏంటిది అంటే ఒక రతి క్రీడ అనమాట. అదవుతుందా? కరిర్త అనేది ఒక రతి క్రీడ అనమాట. కుంతల శాతకర్ణి ఆయన భార్య మలయావతి శృంగారంలో ఒక రతి క్రీడ అయినటువంటి కరిర్త ఆడుతున్నప్పుడు దాంట్లో మలయావతి అనే వ్యామ చనిపోవడం అయితే జరిగింది. ఆ రతి క్రీడ వలనే ఆమె మరణించినట్లు కామసూత్ర గ్రంథంలో వాత్సాయనుడు కూడా పేర్కొన్నాడు. అదేవిధంగా ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువాదించాడు అనమాట ఒక ఆయన. ఆయన పేరు ఆది నారాయణ శాస్త్రి అంటారు. చూడండి, ఆది నారాయణ శాస్త్రి అంటారు అన్నమాట. కామసూత్ర గ్రంథాన్ని ఆది నారాయణ శాస్త్రి తెలుగులోకి అనువాదించడం అయితే జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత 6వ గ్రంథం సృహల్లేఖ అంటారు. చూడండి, 6వ గ్రంథం పేరు సృహల్లేఖ అంటారు. సృహల్లేఖ. ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు రచించాడు. సృహల్లేఖ అనే గ్రంథాన్ని ఆచార్య నాగార్జునుడు రచించడం అయితే జరిగింది. ఏ భాషలో రచించాడు అంటే సంస్కృతం భాషలో రచించాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతం భాషలో రచించడం అయితే జరిగింది. ఆచార్య నాగార్జునుడు అనే వ్యక్తి ఎవరికి సమకాలికుడుగా ఉండేవాడు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి అంటారు అనమాట. సమకాలికుడు. సమకాలికుడు అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే సమయంలో ఉన్న వాళ్ళు అనమాట. అదవుతున్న సమకాలికులు అంటే సమకాలికులు, ఒకే కాలంలో సమకాలంలో ఉన్నవాళ్ళు అని అర్థం అయితే వచ్చింది. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి. చూడండి, యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు బౌద్ధ అంశాలపై జరిగిన సారాంశమే ఈ సృహల్లేఖ గ్రంథం. యజ్ఞశ్రీకి ఆచార్య నాగార్జునుడికి మధ్య కొన్ని సంభాషణలు జరిగినాయి అంట. ఏ మతం గురించి? బౌద్ధ మతం గురించి. ఆచార్య నాగార్జునుడు ఏ మతానికి సంబంధించిన వాడు? బౌద్ధ మతానికి అనమాట. వీళ్ళ యొక్క సంభాషణనే ఆచార్య నాగార్జునుడు సృహల్లేఖ అనే గ్రంథంలో పొందుపరచడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ దాని తర్వాత చూడండి వీళ్ళకి సంబంధించి దేశీయ సాహిత్య ఆధారాలలో విదేశీ స్వదేశీ అనమాట. స్వదేశీ సాహిత్య ఆధారాలలో 7వది అనమాట కాతంత్ర్య వ్యాకరణం అంటారు. కాతంత్ర్య వ్యాకరణం. కాతంత్ర్య వ్యాకరణం అంటారు. మరి కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే శర్వవర్మ అంటారు. ఆయన పేరు చూడండి, శర్వవర్మ అంటారు. ఏ భాషలో రాశాడు అంటే సంస్కృతం భాషలో రాశాడు అనమాట. ఏ భాష? సంస్కృతం భాషలో శర్వవర్మ రాయడం అయితే జరిగింది. అదేవిధంగా కుంతల శాతకర్ణి కాలంలో ఈ గ్రంథం రచించబడింది. అదవుతున్నా ఎవరి కాలంలో రచించబడింది? కుంతల శాతకర్ణి అంటారు అనమాట. కుంతల శాతకర్ణి కాలంలో ఈ గ్రంథం అయితే రచించబడింది. అదేవిధంగా అసలు ప్రధానంగా ఎందుకు ఈ గ్రంథం అంటే సంస్కృత భాషను అధ్యయనం చెయ్యడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథం దేనికి ఉపయోగపడింది అంటే సంస్కృత భాషను నేర్చుకోవడం, అభ్యసించడం కోసం ఏం చేయాలి మనం? ఫస్ట్ బుక్ రాసు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతం రాదండి, మనం సంస్కృతం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు ఈ బుక్ చదవాలన్నమాట. అదవుతున్నా కాతంత్ర వ్యాకరణం అనే బుక్ చదివితే అప్పుడు నువ్వు సంస్కృతాన్ని చాలా ఈజీగా నేర్చుకోగలవు అని చెప్పి ఈ బుక్ రాయడం అయితే జరిగింది. కాబట్టి ఇది 7వ ఆధారం. నెక్స్ట్ దాని తర్వాత 8వ ఆధారం వచ్చేటప్పటికి హర్ష చరిత్ర అంటారు. ఏంటిది? హర్ష చరిత్ర అంటారు అనమాట. ఇంపార్టెంట్. మరి హర్ష చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే బాణుడు రాస్తాడు అనమాట. ఎవరు? బాణుడు. హర్ష చరిత్ర హర్షుడి యొక్క ఆస్థానంలో ఒక ఆయన ఉంటాడు అనమాట. బాణుడు ఆయన రాస్తాడు. ఏ భాషలో రాశాడు అంటే సంస్కృతం భాషలో రాశాడు అనమాట. ఏ భాష? సంస్కృతం అనమాట. అదేవిధంగా ఈ హర్ష చరిత్ర గ్రంథంలో ఎవరి గురించి ప్రస్తావన ఉంది అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ప్రస్తావన ఉందన్నమాట. యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ప్రస్తావన అయితే ఉందన్నమాట. మనం ఆధారాలు చెప్పుకుంటున్నాం కదా, మరి బాణుడు యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి గ్రంథంలో పేర్కొన్నాడు అంటే ఈయన ఉన్నాడనే కదా పేర్కొంది. మరి ఉన్నాడు అంటే మనకు అది ఆధారమే కదా అయ్యేది. అదోనా ఉండబట్టే కదా ఆయన రాసింది. లేని వాడిని కొత్తగా పాత్ర సృష్టించి ఆయన రాయలేడు కదా. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఒకప్పుడు ఉన్నాడు అని తెలియజేసే ఆధారం అన్నమాట. ఇవి ప్రధానంగా 8 బుక్స్ చదువుకోవాలి. దాంతోపాటు ఇంకా వచ్చేటప్పటికి బుక్ వచ్చేటప్పటికి బృహత్ కథ అంటారు అనమాట. చూడండి, బృహత్ కథ జాతక అంటారు. బృహత్ కథ జాతక అంటారు ఇంకో గ్రంథం అనమాట. దీన్ని ఎవరు రాస్తారు అంటే వరాహ మిహిరుడు అని ఒక ఆయన ఉంటాడు అనమాట. వరాహ మిహిరుడు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఈయన ఏ గ్రంథాన్ని రాస్తాడంటే బృహత్ కథ జాతక అని రాస్తాడు అన్నమాట. అదేవిధంగా బృహత్ సంహిత అనే గ్రంథం ఉంటుంది అనమాట. బృహత్ సంహిత అనే గ్రంథం ఉంటుంది అనమాట. ఈ బృహత్ సంహిత అనే గ్రంథాన్ని కూడా ఎవరు రాస్తారు అంటే వరాహ మిహిరుడే రాస్తాడు అనమాట. అదేవిధంగా బృహత్ కథ కోశం అంటారు. చూడండి, బృహత్ కథ కోశం అంటారు అనమాట. ఈ బృహత్ కథ కోశం అనే గ్రంథాన్ని ఎవరు రాస్తారు అంటే హరిసేనుడు రాస్తాడు అనమాట. ఎవరు? హరిసేనుడు అంటారు అనమాట. అదేవిధంగా తిలక మంజరి అంటారు గ్రంథం పేరు. చూడండి, తిలక మంజరి అంటారు అనమాట. ఈ తిలక మంజరి అనే గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ధనపాలుడు రాస్తాడు అనమాట. ఎవరు? ధనపాలుడు రాస్తాడు అనమాట. ఇవి మనకి ప్రధానంగా ఏం ఆధారాలు? స్వదేశీ సాహిత్య ఆధారాలు. కాబట్టి మనం ప్రధానంగా ఈ క్లాస్లో ఈ వీడియోలో విదేశీ సాహిత్య ఆధారాలు ఏంటి, స్వదేశీ సాహిత్య ఆధారాలు ఏంటి, దాంట్లో భాగంగా ఈ గ్రంథాలు ఏంటి, ఎవరెవరు రాశారు, ఏ భాషలో రాశాడు అనేది మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే, ఎవరైతే చివరిదాకా వీడియో చూసారో మర్చిపోకుండా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చెయ్యండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, ఛానల్ కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మీకు ఏ పాయింట్స్ అయితే చెప్పానో ఇవన్నీ టైప్ చేసి పీడిఎఫ్ రూపంలో అయితే మీకు ఇస్తున్నాను. ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి 30 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చెయ్యండి. చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి పంపిండి. చూసిన వెంటనే నేనైతే మీకు ఆ పీడిఎఫ్ని ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను.